ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు శుభములు. దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది. ఈ వాక్యమును వెలుగును అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని వాక్యంను చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. లూక్ చాప్టర్ 16 verse 8. For the people of this world are more shrewd in dealing with their own kind than are the people of the light. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్తున్నారు. ఒక ధనవంతుని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అయితే ఆ గృహ నిర్వాహకుడు తన యజమానుని ఆస్తిని పాడు చేయుచున్నాడని తెలిసి ఆ యజమానుడు గృహ నిర్వాహకుడిని పిలిపించి లెక్క అప్పగించి ఈ ఉద్యోగం వదిలి వెళ్ళిపోమంటాడు. అయితే గృహ నిర్వాహకుడు ఆలోచిస్తాడు, ఈ ఉద్యోగం పోతే వేరే పనికి వెళ్ళలేను, భిక్షమెత్తలేను అని అనుకొని వెంటనే యజమానుని దగ్గర అప్పు తీసుకున్న వారిని పిలిచి ఆ అప్పులో కొంత తగ్గించే ప్రయత్నం చేస్తాడు. అంటే 100 తూముల గోధుమలు ఉన్న చీటీలో 80 తూముల గోధుమలు అని రాస్తాడు. ఈ తెలివితేటలని దేవుడు యుక్తి అని అంటున్నాడు. అంటే మోసకరమైన తెలివితేటలు. అంతేకాదు ఆ యజమానుడు వచ్చి అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినందున మెచ్చుకుంటాడు. అందుకు ప్రభువు ఈ మాట చెప్తున్నాడు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వెలుగు సంబంధులు అంటే విశ్వాసులు, దేవుని బిడ్డలు. లోక సంబంధులు అంటే లోకమును అనుసరించేవారు. ఈ లోక సంబంధులు చాలా యుక్తిగా ఉంటారు. వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, రాజకీయాలలో, డబ్బు సంపాదించడంలో చాలా యుక్తిగా ప్రవర్తిస్తారు. అయితే వెలుగు సంబంధులు యుక్తిగా ఉండలేరు. ఎందుకంటే దేవుని బిడ్డలకు దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యం నీతి గురించి చెబుతుంది, న్యాయం గురించి చెబుతుంది, దేవునికి ఇష్టంగా జీవించాలని చెబుతుంది, నీకు కొన్ని హద్దులు ఉన్నాయని చెబుతుంది, నీ మీద నీవు ఆధారపడక పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడాలని చెబుతుంది. కాబట్టి వెలుగు సంబంధులైన దేవుని బిడ్డలకు యుక్తిపరులుగా ఉండే అవకాశమే లేదు. మై డియర్ ఫ్రెండ్, వన్స్ యు వేర్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ బట్ నౌ యు హ్యావ్ లైట్ ఫ్రమ్ ద లార్డ్, సో లివ్ యాజ్ పీపుల్ ఆఫ్ లైట్. ప్రియ దేవుని బిడ్డ, యుక్తిగా ఉన్నవారిని చూసి మత్సరపడకు, ఆశపడకు. సర్వ సృష్టికర్తైన మన యేసయ్య వైపు చూడు, ప్రభువుపైనే ఆశపడు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. తండ్రి, మేము లోక సంబంధుల వలె కాక వెలుగు సంబంధులుగా ఉండుటకు కృప దయచేయండి. తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీ వెలుగులో ఆశీర్వదించబడ్డకు కృప దయచేయమని జ్యోతిర్మయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.